హాయ్ పిల్లలు, ఈరోజు మనం 3వ తరగతి తెలుగులోని 3వ పాఠం ఏంటో తెలుసుకోబోతున్నాం. పిల్లలు, చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి? చిత్రంలో పెద్దవాళ్ళు అంటే పురుషులు, స్త్రీలు, ఒక పెద్దాయన, అలాగే పిల్లలు, వీరంతా ఉన్నారు. ఏమేమి ఉన్నాయి? చాలా ఆట వస్తువులు, రంగుల రాట్నం, బొమ్మలు, ఇవన్నీ ఉన్నాయి కదా. బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడు? పిల్లలు, ఈ చిత్రాన్ని చూస్తుంటే ఇదేదో సంతలాగా మనకి తెలుస్తోంది కదా. బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడు? బహుశా ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. ఇదేదో సంతలాగా ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ పిల్లవాడు తప్పిపోయి ఉంటాడన్నమాట. ఏడుస్తున్న బాలుడితో పెద్దాయన ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైనా దారి తప్పిపోతే పెద్దాయన లేకుంటే ఎవరైనా కానీ ఏం మాట్లాడుతూ ఉండవచ్చు? నువ్వెవరు బాబు? మీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వెవరితో పాటు వచ్చావు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగి ఆ పిల్లవాడిని తన తల్లిదండ్రులు లేకుంటే తన వాళ్ళ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయొచ్చు. పిల్లలు, మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠం ఇలా దారి తప్పిపోయిన ఒక ఎలుగుబంటి గురించి. ఆ ఎలుగుబంటి పేరు బాలు. పిల్లలు, మన పాఠం పేరేంటంటే దారి తప్పిన బాలు. దారి తప్పిన ఎలుగుబంటి చేసిన పనుల గురించి తెలిపే సంఘటన దారి తప్పిన బాలు. ఇతివృత్తం సున్నితత్వం, ప్రక్రియ సంఘటన. ఒక అడవిలో బాలు అనే ఎలుగుబంటి పిల్ల ఉండేది. చూడండి పిల్లలు, ఒక అడవిలో బాలు అనే ఎలుగుబంటి పిల్ల ఉండేది. అది ఒక రోజున దాని స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. బాలు అనే ఈ ఎలుగుబంటి పిల్ల దాని స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితులతో కలిసి దాగుడు మూతలు ఆడడం మొదలుపెట్టింది. దాగుడు మూతలంటే ఒక చోట దాక్కుంటే మిగతా వాళ్ళు కనుక్కోవడం అన్నమాట. బాలు ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసింది. వాళ్ళెవ్వరికీ కనపడకూడదు, వాళ్ళు కనిపెట్టకూడదని బాలు చాలా దూరం వచ్చేసింది. దేనికోసం? దాక్కోవడానికి. తన స్నేహితులు ఎంతసేపటికి రాకపోయేసరికి బండ వెనక దాగి ఉన్న బాలు యువతలకి వచ్చింది. ఎంతసేపు దాక్కున్నా కానీ తన స్నేహితులు బాలుని కనిపెట్టలేకపోయారు. ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు అనుకుంటూ బండ వెనుక దాగి ఉన్నటువంటి బాలు యువతలకి వచ్చింది. స్నేహితులను పిలిచింది. ఎవరూ పలకలేదు. బయటికి వచ్చి స్నేహితులను పిలిస్తే స్నేహితులు ఎవ్వరూ పలకలేదు. అలా స్నేహితులను వెతుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది. తన స్నేహితులను వెతుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డు మీద కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు రయ్యి రయ్యమని పోతున్నాయి. అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది కదా బాలు. రోడ్డు మీద కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు ఇవన్నీ రయ్యమని పోతున్నాయి. శబ్దం చేసుకుంటూ వెళ్తాయి కదా. అడవిలో ఇవేవి ఉండవు, వీటి శబ్దాలు ఏవి ఉండవు కదా పిల్లలు. రోడ్డు పైన ఆగి ఉన్న బస్సు ఒకటి బాలుకు కనిపించింది. బాలుకి రోడ్డు పైన ఆగి ఉన్న ఒక బస్సు కనిపించింది. బాలు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. బాలు అంటే ఎవరు? ఎలుగుబంటి పిల్ల. ఎలుగుబంటి పిల్ల అడవిలో ఉండేది కదా. మరి ఈ బస్సును మాత్రం అది ఎప్పుడూ చూడలేదు. దానికి ఆశ్చర్యంగా ఉంది. మనకి తెలియని విషయాలు ఏమన్నా చూస్తున్నప్పుడు, తెలియని వస్తువులు చూస్తున్నప్పుడు మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది కదా పిల్లలు. అలా బాలుకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. బాలు మెల్లగా బస్సు దగ్గరకు వచ్చింది. బాలు మెల్లగా బస్సు దగ్గరికి వచ్చి బస్సును అంత దగ్గరగా ఎప్పుడూ చూడని బాలుకు అంతా వింతగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కదా. బస్సు దగ్గరికి వచ్చి చూడంగానే బాలుకి అంతా చాలా కొత్తగా, చాలా వింతగా అనిపించింది. బస్సులోకి చూద్దామని బస్సు కిటికీ ఊచలు పట్టుకొని లోపలికి తొంగి చూసింది. బస్సులో ఏముందో చూద్దామని బస్సు కిటికీకి ఊచలు ఉంటాయి కదా, ఇనుప ఊచలు, వాటిని పట్టుకుని లోపలికి తొంగి చూసింది. లోపల చాలామంది మనుషులు కూర్చుని ఉన్నారు. పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు. బస్సు ముందరి నుంచి డ్రుర్ డ్రుర్ అని శబ్దం వస్తోంది.
చూడండి పిల్లలు, బాలు కిటికీలో నుంచి తొంగి చూడంగానే లోపల పిల్లలున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది మనుషులు కూర్చొని ఉన్నారు. బస్సు ముందరి నుంచి డుర్ డుర్ అని శబ్దం కూడా వస్తోంది. అక్కడ చక్రం ముందు ఒకతను కూర్చొని కనిపించాడు. చక్రం ముందు అంటే డ్రైవర్ సీట్లో అని మనం చెప్పచ్చు. స్టీరింగ్ ముందు కూర్చొని ఉన్నాడు అని. అతని ముందున్న అద్దంలో నుంచి ముందు రోడ్డంతా పొడవుగా కనిపిస్తోంది. డ్రైవర్ కూర్చున్న సీటు ముందు నుంచి అద్దం ఉంటుంది కదా, బస్సు అద్దంలో నుండి ముందున్న రోడ్డంతా చాలా పొడవుగా కనిపిస్తోంది. అతను తల తిప్పి బాలుని చూశాడు. ఏంటబ్బా కిటికీ దగ్గర ఏంటో ఉంది అని తల తిప్పి చూశాడు. అంతే, ఒక్క ఉదుటున బస్సులో నుంచి బయటికి దూకాడు. బాలు అంటే ఎవరు? ఎలుగుబంటి కదా. దానిని చూసి భయపడి అతను ఒక్క ఉదుటున బస్సులో నుంచి బయటికి దూకాడు. బాలు బస్సు లోపలికి వెళ్ళింది. బాలు అంటే ఎలుగుబంటి పిల్ల బస్సు లోపలికి వెళ్ళింది. బస్సులోని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ బస్సు వెనుక సీట్లలోకి పారిపోయారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా ఈ బాలు బస్సులోకి వెళ్ళంగానే అందరూ బస్సు వెనుక ఉన్న సీట్లలోకి పారిపోయారు. పెద్దవాళ్ళు భయంతో అరవడం మొదలెట్టారు. చిన్నపిల్లలు ఈ చిన్ని బాలు వైపు ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. పెద్దవాళ్ళకి ఎలుగుబంటి లోపలికి వచ్చింది అని తెలియంగానే వాళ్ళకి భయం వేసింది. వాళ్ళకి తెలుసు కదా ఎలుగుబంటి ఏదైనా హాని చేస్తుందేమోనని భయంతో అరవడం మొదలెట్టారు. చిన్నపిల్లలకు ఏంటి తెలియదు కాబట్టి దీనివైపు చాలా ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. బాలుకు వీళ్ళంతా తనను చూసి అలా ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. బాలు అడవిలో ఉంటుంది కదా, ఎలుగుబంటి కదా, వీళ్ళంతా ఎందుకు తనను చూసి అలా భయపడుతున్నారో అర్థం కాలేదు. వీళ్ళ అరుపులకు బాలుకి కూడా భయం వేసింది. వీళ్ళు అరుస్తుంటే పాపం బాలుకు కూడా భయం వేసింది. బాలు మెల్లగా బస్సు దిగి దాని కింద దాక్కుంది. వీళ్ళందరూ అరిచేసరికి ఇంకేం చేయాలో తెలియక బస్సు దిగి బస్సు కింద దాక్కుంది. బస్సు కిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. బస్సు కింద ఇంజిన్ ఉంటుంది కదా పిల్లలు, కాబట్టి బస్సు కిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. పొగవాసన వేసింది. పొగ వస్తుంది కదా, ఆ పొగవాసన వేసింది. బాలు అక్కడ ఉండలేకపోయింది. బస్సు కింద ఉండలేకపోయింది. ఇంతలో బస్సులో వాళ్ళంతా బస్సు దిగి దూరంగా పోయారు. బాలు అలా బస్సు కిందకి వెళ్ళి దాక్కోగానే బస్సులోని వాళ్ళంతా బస్సు దిగి దూరంగా పారిపోయారు. కొందరు దూరం నుంచే బస్సు కిందకు వంగి చూస్తున్నారు. కొంతమంది బాలు ఏం చేస్తోందా అని ఆసక్తిగా బస్సు కిందకు తొంగి చూస్తున్నారు. బాలు మళ్ళీ బస్సు ఎక్కింది. బాలు మళ్ళీ బస్సు ఎక్కి బస్సులో చక్రం ఉన్న చోటికి వెళ్ళి కూర్చుంది. చక్రం ఉన్న చోటు అంటే స్టీరింగ్ ఉన్న చోటు, డ్రైవర్ ఉన్న చోటుకు వెళ్ళి కూర్చుంది. అక్కడి నుండి దానికి ముందు రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. బస్సు ముందర అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంలో నుండి బస్సు ముందర రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. చక్రం మీద చేతులు వేసి అటూ ఇటూ తిప్పింది. అలా చేయడం బాలుకు చాలా సరదాగా అనిపించింది. ఏం చేసింది బాలు? చక్రం మీద చేతులు వేసి అటూ ఇటూ తిప్పింది. అలా చేస్తుంటే బాలుకి చాలా సరదాగా అనిపించింది. ఇంతలో ఎదురుగా ఒక బస్సు రావడం చూసింది. అందులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. చూడండి పిల్లలు, ఇంతలో ఎదురుగా ఒక బస్సు రావడం చూసింది. ఆ బస్సులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. బాలు వెనక్కి తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనకంతా ఖాళీగా కనిపించింది. ఎదురుగా వస్తున్న బస్సులోని మనుషులను చూసి తను కూర్చున్న బస్సులోని మనుషులు ఏమయ్యారా అని బాలుకి అనుమానం వచ్చింది. అందుకే బాలు ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనకంతా ఖాళీగా కనిపించింది. అరే, ఆ బస్సులో అంతమంది ఉంటే తన బస్సులో వాళ్ళంతా ఎందుకు కిందికి దిగి వెళ్ళిపోయారబ్బా అని ఆలోచిస్తూ కూర్చుంది. దానికి ఆశ్చర్యం వేసింది. ఆ బస్సులో అంతమంది ఉంటే ఈ బస్సులో ఎందుకు అందరూ కిందికి దిగి వెళ్ళిపోయారు అని ఆలోచించింది. ఎవరు? బాలు. ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా పోతున్న వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనాల్లో వాళ్ళంతా ఈ బస్సు కేసి చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి అలసిపోయిందేమో, నిద్ర ముంచుకొచ్చేసింది. నిద్ర ఆపుకోలేక బాలు ఆ చక్రం మీదే అలాగే నిద్రపోయింది.
చూడండి పిల్లలు, ఈ బస్సు దిగిన వారందరూ ఏం చేశారు? సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి వెంటనే ఏం జరిగినా కానీ తమకు తెలిసిన వారితోనో వాళ్ళ స్నేహితులతోనో విశేషాలను పంచుకుంటారు. కొంతమంది వీడియోలు కూడా తీసి నెట్లో పెట్టడం మనం చూస్తుంటాం కదా పిల్లలు. ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా పోతున్న వాహనాలన్నీ ఆగిపోయాయి. ఏంటి, ఎలుగుబంటి బస్సు ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చుందేంటి అని. అది ఎలా నడుపుతుందో ఏంటో తెలియదు కదా. ఎలుగుబంటి ఏం చేస్తుందో ఏమో తెలియక అటుగా పోతున్న వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనాల్లో వాళ్ళంతా ఈ బస్సు కేసి చూస్తున్నారు. అందరూ కూడా ఈ బస్సు వైపే చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి పాపం అలసిపోయిందేమో, నిద్ర ముంచుకొచ్చేసింది. తన స్నేహితులతో దాగుడు మూతలు ఆడింది కదా, అలసిపోయిందేమో, బాగా నిద్ర వచ్చేసింది బాలుకి. నిద్ర ఆపుకోలేక బాలు ఆ చక్రం మీదే అలాగే నిద్రపోయింది. చక్రం మీద తల వాల్చి అలాగే నిద్రపోయింది. తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్పండి. చక్రం మీద అలాగే నిద్రపోయింది కాబట్టి జనంలో ఎవరో ఒకరు అటవీ శాఖ అధికారులకి ఫోన్ చేసి ఉంటారు. ఇలా అడవిలో ఉండే జంతువులు జనాలలోకి వస్తే ఈ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారంటే వ్యాన్లలో వచ్చి ఆ జంతువులను జాగ్రత్తగా తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ అడవిలో వదిలిపెడతారన్నమాట. కాబట్టి పిల్లలు, అర్థమైందా? చాలా సరదాగా ఉంది కదా. ఇదే ఈరోజు మన పాఠం, దారి తప్పిన బాలు. ఈ పాఠానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలేంటో చూద్దాం. తను ఎక్కిన బస్సులో ఎవరూ లేకపోవడంతో బాలు ఏం చేసింది? సమాధానం, నిద్రపోయింది. బాలు అనే ఎలుగుబంటి బస్సులో ఎక్కడ కూర్చుంది? ఎక్కడ కూర్చుంది పిల్లలు? బస్సు డ్రైవర్ సీటులో మరియు బస్సు క్రింద కూర్చుంది. మొదట బస్సు క్రిందకు వెళ్ళింది. అక్కడ వేడిగా పొగవాసన రావడంతో మళ్ళీ డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఇదే దారి తప్పిన బాలు అనే ఒక ఎలుగుబంటి పిల్ల కథ. వ్యాకరణ విభాగం అలాగే మరిన్ని ప్రశ్నలు తరువాతి వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియో లెసన్స్ కోసం వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.